అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ నువ్వే నా శ్వాస. ఇక ఆఫీస్కి బయలుదేరుతున్న ధీర్ని చూసి, అల్లుడు గారు మేము వెళ్ళిపోతున్నాం, మాకు సెలవివ్వండి అన్నాడు వెంకట్రావు. సరే అని చెప్పి డైనింగ్ చైర్లో కూర్చున్నాడు. సీత ధీర్కి వడ్డించి పక్కన కూర్చుంది. ఇక అతను తినే వరకు వెయిట్ చేసి వీళ్ళు బయలుదేరారు. డ్రైవర్కి చెప్పి వాళ్ళని రామాపురం బస్ ఎక్కించి రమ్మని చెప్పాడు ధీర్. నాన్నగారు, నేను మీతో పాటు వస్తాను అంటూ వచ్చింది మౌని. ధీర్ని కోపంగా చూస్తూ, ఆమె అలా చూస్తుంటే సైడ్ స్మైల్తో సీతని చూసి కన్ను కొట్టి లోపలికి వెళ్ళిపోయాడు. మౌని, నువ్వెక్కడికే? ఇక్కడే ఉండి చదువుకోమని చెబుతుంటే నాకు చదువు వద్దు, ఏమీ వద్దు అని కోపంగా చెప్పింది. ఏంటే చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నావు? నాన్నగారు, మీరు వెళ్ళిపోండి, అది ఇక్కడే ఉండి చదువుతుంది. ఏంటి మాటలు బాగా వస్తున్నాయి? అంత ధైర్యం పెరిగిపోయిందేంటే? మోసుకొని ఇక్కడే ఉండు అంటూ లోపలికి లాక్కొచ్చింది సీత. అసలేమైందే? నిన్నటి వరకు ఉంటాను అని చెప్పి ఇప్పుడు నాన్న వాళ్ళతో వెళ్ళిపోతాను అంటున్నావు. ఇక్కడ ఉండడానికి అంత కష్టమేంటి? నీకు ఇలా చదివించే వాళ్ళు ఎవరైనా దొరుకుతారా అంటూ అరిచింది సీత. బావ నిన్ను కాలేజ్లో జాయిన్ చేస్తాడు, వెళ్ళు. ఏవండి, మీరు తనని కాలేజ్లో జాయిన్ చేయించండి అని ఏం తెలియనట్లు చెప్పింది సీత. అదేంటి సీత, తనని బలవంతంగా చదివించడం దేనికి? తనకు ఇంట్రెస్ట్ లేనిది అన్నాడు. నాకు చదువంటే ఇష్టం, నేను చదువుకుంటాను అనింది ఏటో చూస్తూ. మౌనిక, మరి మీ అమ్మ నాన్నతో వెళ్ళిపోతాను అని ఎందుకు రెడీ అయ్యావు అన్నాడు ధీర్. ఒక్కసారిగా వాళ్ళ బావ మాటలకి షాక్ అయ్యి చూస్తూ ఉంది. నిన్న అంత పెద్ద ఇష్యూ అయితే ఏం తెలియనట్లు నార్మల్గా ఎలా మాట్లాడుతున్నాడు అని గుడ్లు పెద్దవి చేసి చూస్తుంటే, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, నిన్ను కాలేజ్లో జాయిన్ చేసి వెళ్తాను పద అన్నాడు. ఆశ్చర్యంగా అనిపిస్తుంటే సరే అంటూ తలపి, అక్క వెళ్ళొస్తాను అని చెప్పి ధీర్ వెనకాల నడిచింది మౌని. సీతకి కోపం వస్తుంటా అసహనంగా తన రూమ్కి వెళ్ళిపోయి జాగ్రత్త అంటూ భర్తకి మెసేజ్ చేసింది. యూ డోంట్ వర్రీ, నేను చూసుకుంటాను అంటూ టెక్స్ట్ చేశాడు. ఇక భర్త గురించి తెలిసిన సీత కాస్త రిలాక్స్ అయినా, ఆడది మరీ తెగిస్తే ఏం మగాడైనా హద్దు దాటడన్న నమ్మకమేముంది? మౌనికని ఇంట్లో పెట్టుకొని తప్పు చేస్తున్నానా? తన మనసు మారాలని ఇక్కడే ఉంచుకున్నాము, లేకపోతే లైఫ్ లాంగ్ అతన్ని ఆ చూపుతోనే చూస్తూ ఉంటుందని అని ఆలోచనలు మౌనిక మీదే ఉండడంతో అతని గురించి తెలుసు కాబట్టి కష్టంగా ఆలోచనలన్నీ పక్కన నెట్టింది సీత. ఇక్కడ మౌని, బావా, అసలు నువ్వేంటి ఏం జరగనట్లు అలా మాట్లాడుతున్నావు? నిజంగా నా మీద కోపం పోయిందా అని అడిగింది ఆశగా. నీ మీద నాకెందుకు కోపం అన్నాడు. నిజంగానా బావా అని సంతోషంగా అడుగుతుంటే, నిజంగానే, నువ్వు సీరియస్గా చదువు, నీ లైఫ్ కలర్ఫుల్గా ఉంటుంది అని చెప్పాడు. నేను చదివితే కలర్ఫుల్గా ఉండదు బావా, నీ లైఫ్ పార్ట్నర్గా చేసుకుంటే నా లైఫ్ కలర్ఫుల్గా ఉంటుంది అనింది. ఆమె మాటలకి స్టీరింగ్ మీద అతని పిడికిలు బిగిసింది, కానీ ఆ కోపాన్ని ఆమెకు కనిపించనివ్వట్లేదు. ఏంటి బావా, ఏం మాట్లాడావు? నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను బావా. అక్క కంటే నిన్ను నేను బాగా చూసుకుంటాను, నన్ను నమ్ము, నీకోసం ఏం చేయమన్నా చేస్తాను అంటున్న ఆమె మాటలకి సడన్గా కార్ ఆగింది. ఉలిక్కిపడి, ఇక్కడ ఎందుకు ఆపావు బావా అని చుట్టూ చూస్తూ అడిగింది. నిజంగా నా కోసం ఏదైనా చేస్తావా అన్నాడు తల తిప్పి చూసి. నిజం బావా, నీకోసం ఏదైనా చేస్తాను, అయితే దిగు అంటూ కారు దిగాడు ధీర్. మౌని కూడా అతని మాటకి కారు దిగి ధీర్ పక్కన వచ్చి నిలబడింది. ఒకసారి ఇలారా అంటూ సైగ చేశాడు. చెప్పు బావా, ఏం చేయాలో చేస్తాను అనింది. నిజం చెప్పు, నా కోసం ఏమైనా చేస్తావా? అలా చేస్తే డెఫినెట్గా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, మీ అక్కని వదిలిపెడతాను అన్నాడు. నిజంగా చేస్తాను బావా, అయితే ఇక్కడి నుండి కిందకి దూకేసేయి, అప్పుడు నమ్ముతాను నీ ప్రేమ అంటున్న అతని మాటలకి, బావా నువ్వేం మాట్లాడుతున్నావు? ఇక్కడి నుండి దూకిస్తే నేను చచ్చిపోతాను కదా, మరి నా మీద చచ్చిపోయేంత ప్రేమ లేదా మరదల పిల్ల అన్నాడు ఒకలాగా చూస్తూ. ఉంది, కానీ నేను చస్తే నా కోరిక ఎలా నెరవేరుతుంది అంటూ కంగారుగా అడుగుతుంటే, అసలు నీకు నా మీద ప్రేమ ఉందా లేదా? అదేంటి బావా అలా అంటావు? నీ మీద చాలా ప్రేమ ఉంది, అయితే దూకుతావా అన్నాడు ఆమెను సైడ్ లుక్తో చూస్తూ.
బావా అది అది అంటూ నసుగుతుంటే, సర్లే పద కాలేజ్‌కి టైం అవుతుంది. నువ్వు చస్తే నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి అన్నాడు. బావలో ఇంత సడన్‌గా మార్పు ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ నిజంగా నేనంటే నీకు ఇష్టమా బావా? నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాను కానీ నీ ఏజ్ నాకంటే చాలా చిన్నది. అంత చిన్న పిల్లని పెళ్లి చేసుకుంటే చూసేవాళ్ళేమనుకుంటారు? ప్రేమకి వయసుతో పనిలేదు బావా అనింది. అవును. అంతే అంతే అంటూ కాలేజ్ రావడంతో కారాపి, మౌని నీ కాలేజ్‌లో జాయిన్ చేసి, మౌని నీకు ఎలాంటి అవసరమున్నా ఇదిగో నాకు కాల్ చెయ్యి అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంటే, పరిగెత్తుకుంటూ వచ్చి ధీర్ని వెనక నుండి హత్తుకొని, థ్యాంక్ యూ బావా! ఇలాంటి ప్రేమ కోసమే నేను ఎదురు చూసింది. థ్యాంక్ యూ సో మచ్ అంటున్న ఆమెని కోపం వస్తున్నా ఆమెను విడిపించుకొని చిన్నగా నవ్వి, బాగా చదువు. అనవసరమైన విషయాల మీద ఫోకస్ చేయకు అని చెప్పి, నువ్వు బాగా చదివితేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను. గుర్తుపెట్టుకో అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ధీర్. వెళ్తున్న ధీర్ని చూసి, నీకోసం ఏమైనా చేస్తాను బావా. చదువు చదవలేనా ఏంటి అనుకుంటూ క్లాస్కి వెళ్ళిపోయింది. ఇక ఆఫీస్కి వెళ్ళిన ధీర్ కోపం కట్టలు తెంచుకుంటుంటే గోడకి గట్టిగా పంచిచ్చాడు. అస్సలు కోపం కంట్రోల్ అవ్వట్లేదు. అసహనంగా చైర్లో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు మోగింది మొబైల్. డిస్ప్లేలో వస్తున్న ఫేస్ని చూడగానే అతని ఫేస్లో ప్రశాంతత వచ్చి, చెప్పు బేబీ అన్నాడు. ఏమంటుందండి అని అడిగింది సీత. ఈ మాటలన్నీ తనకి చెబితే చాలా బాధపడుతుందని. ఏమంటుంది? నీకు తెలియందేముంది, తనని పెళ్లి చేసుకుంటానని చెప్పగానే గాలిలో తేలిపోయింది. నిజంగా అలా చెప్పారా అని అడిగింది బాధగా. నువ్వు ఫీల్ అవ్వకు సీత. తను మారాలంటే నేను మారాలి. లేదు లేదు, మారినట్లు నటించాలి. ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. మీ చెల్లెని లైన్లో పెట్టే బాధ్యత నాది అంటూ కాల్ కట్ చేశాడు. గుడ్ మార్నింగ్ బావా అంటూ కాఫీ పట్టుకొని వయ్యారంగా నిలబడింది స్వప్నిక. ఆమె పిలుపుకి చిరాగ్గా పుల్లప్స్ చేసేవాడల్లా వెనక్కి తిరిగి చూశాడు. కాఫీ తీసుకో బావా అంటూ దగ్గరికొస్తుంటే, స్టాప్ దేర్ అన్నాడు సీరియస్గా. అతని కోపానికి జడిసి అక్కడే నిలబడింది. హౌ డేర్ యూ? నా పర్మిషన్ లేకుండా నా రూమ్కి ఎందుకొచ్చావు అన్నాడు బేస్ వాయిస్లో. అదేంటి బావా అలా అంటావు? నీకోసం కాఫీ తీసుకొచ్చాను, అది కూడా తప్పేనా అనింది చిన్నబుచ్చుకున్నట్లు. ఆమె మాటలకి చిరాకొస్తుంటే, షడప్ అండ్ గెట్ అవుట్. నాకు కాఫీ అవసరం లేదు అంటూ మళ్ళీ వర్కౌట్స్లో మునిగిపోయాడు. స్వప్నిక అత్తయ్య అంటూ మొక్కు చీదుతూ వెళ్ళింది. అయ్యో ఏమైందమ్మా అని అడిగింది కుసుమ. ఏమవుతుంది, బావ నన్ను అతని రూమ్కి రావద్దని చెప్పాడు. పర్మిషన్ లేకుండా నా రూమ్కి ఎందుకొచ్చావని అరుస్తున్నాడు అని కంప్లైంట్గా చెబుతుంటే, ఏంటి నీకు పర్మిషనా? వాడికి ఏమైనా పిచ్చా? పదా నేను మాట్లాడతాను అంటూ స్వప్నికని తీసుకొని విరాట్ రూమ్కెళ్ళింది. రేయ్ విరాట్ అంటూ అరిచింది విసుగ్గా. వెనక్కి తిరిగి చూశాడు. ఏమనుకుంటున్నావురా? దాన్నెందుకు బెదిరిస్తున్నావు? నీకు కాబోయే భార్య అది. నీ రూమ్కి వస్తే తప్పేముంది? మామ్ ఏంటి నాన్సెన్స్? నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోండి ఇక్కడి నుండి అంటూ అరిచాడు. అసలేమైందిరా నీకు? షటప్ అండ్ గెట్ అవుట్ అంటూ అరవగానే మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది కుసుమ. అసలు వీడికి ఏమైంది? చూసారా అత్తయ్య, బావ ఎలా కసురుతున్నాడో అంటూ ఏడుపు గొంతుతో చెబుతుంటే, నువ్వేం బాధపడకు, వాడిని నేను మార్చుతాను గాని అంటూ ఓదార్చింది కోడల్ని. ఇక్కడ విరాట్కి కోపం వస్తుంటే ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండాలనిపించక ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి బయలుదేరాడు. విరాట్ ఏమైనా తినేసేలరా అని పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. ఏంటో వీడి ప్రవర్తన అనుకుంటూ నిట్టూర్చింది. బావా ఎప్పుడొస్తాడత్తయ్య అని అడుగుతుంటే, వాడంటే దీనికి ఇష్టం ఉంది. వాడేమో దీన్ని చూస్తేనే ఇంతెత్తున లేస్తున్నాడు. వాడి మనసు ఎలాగైనా మార్చాలి అనుకుంది మనసులో. ఆఫీస్కి వెళ్ళిన విరాట్ చిరాగ్గా అనిపిస్తుంటే సరాసరి తన ఛాంబర్కి వెళ్ళి ఇంట్లో జరిగిన ఇష్యూ గుర్తొస్తుంటే తల పట్టుకొని కూర్చున్నాడు. అలా ఆలోచనలు బుర్ర నిండా తిరుగుతుంటే గుడ్ మార్నింగ్ సార్ అన్న స్వీట్ వాయిస్ వినిపించగానే అప్పటి వరకు ఉన్న చిరాకు పోయి ఆమె గొంతుకి తలెత్తి నవ్వుతూ చూశాడు. వెరీ గుడ్ మార్నింగ్ అన్నాడు నవ్వుతూ. లోపలికి వచ్చి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటూ, ఈరోజు వర్కేంటి సార్ అనింది అతన్ని డైరెక్ట్గా చూడలేక తల కిందకి దించి. ఆమె సిగ్గుని చూస్తున్న విరాట్ చిన్నగా నవ్వుతూ, ఏంటి మా గీతగాడికి సిగ్గొచ్చేస్తుంది, ఎన్నడూ లేనిది అన్నాడు విరాట్. అతని పిలుపుకి మనసు గాలిలో ఫ్లై చేస్తుంటే
ఇంకా సిగ్గు ముంచుకొచ్చి, సార్ ఏదైనా వర్క్ ఉంటే నాకు మెయిల్ చేయండి, నేను వెళ్ళిపోతున్నాను అంటూ అక్కడి నుండి తుర్రుమంటుంటే టక్కున ఆమె చెయ్యి పట్టుకున్నాడు. అక్కడే ఆగింది కానీ వెనక్కి తిరిగి చూడలేదు గీత. ప్లీజ్ సార్ వదలండి అని కష్టంగా అనింది. వదిలితే పారిపోతావు, సో వదలను అన్నాడు. మరి ఆఫీస్ వర్క్ చేయకూడదా సార్? ముందు నా వర్క్ చేసి తర్వాత ఆఫీస్ వర్క్ చేయి అంటూ ఆమెను వెనక్కి గుంజాడు. వెళ్ళి అతని గుండెలకి తాకింది. విరాట్ని అంత దగ్గరగా చూస్తుంటే గీత గొంతుల నుండి మాట బయటకు రావట్లేదు. టెన్షన్ పెరిగిపోయి చెమటలు పట్టేస్తున్నాయి. డోంట్ బీ పానిక్ అన్నాడు. ఎవరైనా చూస్తే బాగోదు సార్ అనింది. నా పర్మిషన్ లేకుండా నా ఛాంబర్లోకి ఎవరొస్తారా అన్నాడు విరాట్. అతని మాటలకి నవ్వొస్తుంటే అతని స్పర్శకి ఏదో అయిపోతోంది. ఆమెను అతని ముందుకు తిప్పుకొని నడుం చుట్టూ చెయ్యి వేసి ఆమె మోముపై పడ్డ హెయిర్ని చెవి వెనక్కి పెట్టి నుదిటి మీద కిస్ చేస్తూ, నా మీద కోపం పోయిందారా అన్నాడు. మీ మీద నాకెందుకు కోపం ఉంటుంది సార్? నిన్న నేను చేసిన పనికి చాలా కోపం వచ్చిందిగా. అయినా నా గీతగాడు బంగారంలే, వాడి మనసు వెన్న, ఇట్టే కరిగిపోతుంది. సరే కానీ మనం త్వరగా పెళ్లి చేసుకుందామే అన్నాడు. ఆ మాటకి గుడ్లు పెద్దవి చేసి విరాట్ని చూస్తూ ఉంది గీత. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.